వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు. శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ విద్యార్థుల కోసం ఫైట్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా. చెప్పండి, ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళ లెక్కల ప్రకారం చెప్తున్నారు. అండ్ జాబ్ క్యాలెండర్ గురించి ఇప్పటి వరకు కూసేలేదు, సంవత్సరం నుంచి ఒక నోటిఫికేషన్ కూడా ఫిలప్ కాలేదు. ఏమంటారు దీనిపై? ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నావు కదా, బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఎన్ని ఉద్యోగాల కోసం మీరు క్యాబినెట్ లో అప్రూవల్ ఇచ్చారు చెప్పండి. దానికి ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చారు చెప్పండి. ఏ శాఖకు శాఖల వారీగా ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు మీరు భర్తీ చేసి నోటిఫికేషన్ ఇచ్చారు బయట పెట్టండి. అప్పుడు కదా మీరు 60,000 ఇచ్చిరా, 70,000 ఇచ్చిరా, లేకపోతే 5,000 ఇచ్చిరా, 10,000 తేలేదు. ఏం తేలకుంటేనే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాటిని మీరు వచ్చి పత్రాలు ఇచ్చినంత మాత్రాన మీరు ఇచ్చినట్టయితుందా? రాసిన వాళ్ళు తెలియదా? జాబులు తీసుకున్న వాళ్ళు తెలియదా? ఈ ముమ్మాడికి కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల విషయం ఇవాళ ప్రభుత్వ జాబులు ఇచ్చిన వాళ్ళందరికీ తెలుసు. అసలు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ఏది అమలు చేస్తున్నారా మీరు? అసలు ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని వేకెన్సీ అని చెప్పి ఇప్పటి వరకు కూడా మీరు నోటిఫై చేయలేదు. పలానా డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీ అని చెప్పి నోటిఫై చేసినా మీరు? ఎన్నికల ముందు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ అధినేత అయిన తర్వాత ఎందుకు నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీ చెప్పి బయట ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఆ రోజు కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని బదనం చేసి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. మరి వచ్చిన తర్వాత ప్రజలు మీకు నిరుద్యోగ యూత్ అంతా మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు వాటిని భర్తీ చేయలే కదా. ఎందుకు చేస్తలేరు అంటే మీకు ఈ నిరుద్యోగుల పట్ల, పేద వర్గాల పట్ల, నిరుద్యోగ ఎంప్లాయీస్ పట్ల 14,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు అని చెప్పేసి అన్నారు. అరే త్వరలో అంటే ఎప్పుడండి? 2 ఏళ్ళు అవుతుంది. మేము ఇట్లా డిసెంబర్ 7 తారీఖు రోజు మేము అధికారంలోకి రాగానే వెంటనే ఫస్ట్ సంతకమే ఉద్యోగాల మీద పెడతా అని చెప్పిండు, నోటిఫికేషన్ల మీద పెడతా అని చెప్పిండు. 25,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు. వెంటనే ఫస్ట్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటా అని చెప్పిండు. ఎన్ని ఇచ్చిండు? కేసీఆర్ గారు ఇచ్చిన పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఆ 10,000 అదనంగా ఒక 5,000 కల్పించిండు, అంతే తప్ప అసలు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ఏం లేవు. అండ్ ఇప్పుడు అసెంబ్లీలో చూసుకున్నట్టయితే కృష్ణా జలాల మీద వాడివేడిగా జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు సొల్లు కబుర్లు చెప్తున్నారు తప్పించి పనికొచ్చే టాపిక్ మాట్లాడట్లేదని స్పీకర్ గారు మైక్ ఇవ్వట్లేదంట. అంటే కేవలం బీఆర్ఎస్ వాళ్ళు సొల్లు కబుర్లు చెప్పడానికి వెళ్తున్నారు. అసలు అసెంబ్లీ చరిత్రలో ఫస్ట్ టైం ఒక స్పీకర్ గారు ప్రభుత్వ అధినేతను, ముఖ్యమంత్రి గారిని వెనకేసుకొచ్చిన చరిత్ర గతంలో ఏ స్పీకర్ కూడా వేయలేదు. ఇవాళ మొదటిసారి ఈ స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చి మీరు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మేము మాట్లాడితే నేను మైక్ ఇయ్యా అన్నది చాలా అసలు క్షమించారనే విషయం అది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా సీమాంధ్ర పాలన కూడా ఎవరు కూడా ఆనాటి స్పీకర్లు ఎవరైనా కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్గా పనిచేశారు, నాదెండ్ల మనోహర్ గారు పనిచేశారు, తర్వాత యనమల రామకృష్ణుడు ఎవరు పనిచేసినా కూడా ముఖ్యమంత్రి గారి గురించి మీరు వ్యతిరేకంగా మాట్లాడితే మీకు మైక్ అన్న స్పీకర్ ఎవరు లేరు. కానీ ఫస్ట్ టైం ఇలా స్పీకర్ గారు మాట్లాడేది కరెక్ట్ విధానం కాదు. స్పీకర్ గారు మరొకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆత్మగౌరవం ఉన్న శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఆత్మగౌరవం దెబ్బతిని వాళ్ళ మావులు అసెంబ్లీని బైకాటేసారు. మీరు మాట్లాడమని కాదండి, కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? ఎందుకు 3 నిమిషాలు వచ్చి వెళ్ళిపోయిండ్రు? భయం అనేది మొదలైందా కేసీఆర్కి? ఇప్పుడు మీరు నిన్న చూసారు స్పీకర్ గారు గతంలో చాలా ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, గంగుల కమలాకర్ కానీ, తలసాని కానీ ఎవరైనా వాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యాహ్ననే లేస్తారు. మా వాళ్ళు అడగక ముందే, అడుగుడు కంప్లీట్ కాకముందే వాళ్ళు లేవడం, ఇంటరప్షన్ చేయడం, ఇవన్నీ పరిస్థితుల దృష్టిలో కేసీఆర్ గారు అటెండ్ కావడం లేదు. ఎందుకంటే సభ సజావుగా నడిస్తే ప్రతిపక్ష సభ్యుల మాటలు వినేంత ఓపిక ఈ ప్రభుత్వానికి ఉందంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు అటెండ్ అయ్యేవారు. ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు అటెండ్ కావాలని చెప్పి మా పార్టీ నాయకులు వద్దని చెప్తున్నారు. సార్ మీరు చూడండి సార్, మనం ఉన్న కనీసం ఎమ్మెల్యేలతోనే మాట్లాడిస్తాడు, మాట్లాడే స్పీచ్ అయినప్పుడు మీరు సభ పోవాల్సిన అవసరం అని చెప్పి మా పార్టీ నాయకులు చాలా మంది ఇంటలెక్చువల్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పుండొచ్చు అని నేను అనుకుంటాను.